కాబట్టి వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే, వీళ్ళు ఏం చూస్తూ ఉన్నారు? సంతలకు వెళ్ళటం, మార్కెట్కి వెళ్ళటం, వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? నీళ్లు జల్లుకోవటం, గిన్నెలు కడుక్కోవటం, అంతేకాదు కుండలు కడుక్కోవటం, ఇత్తడి పాత్రలు కడుక్కోవటం. వీళ్ళు ఈ రకమైన వేషధారణ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారంటే వారు మతంలోనికి ప్రజలను కలుపుకోవటానికి అని ఉంది ఇక్కడ. ఎందుకు చేస్తూ ఉన్నారు ఇవన్నీ? మతములో పులుముకోవటానికి కానీ పరలోకం వెళ్ళటానికి కాదు. మతం అనేది ఎప్పుడు మనిషిని పరలోకానికి తీసుకువెళ్ళదు. ఒక వ్యక్తి మతం 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 అని పట్టుకోవటం వల్ల ఏ ఉపయోగం ఉంది? యేసయ్య ఖండించి శాస్త్రులను పరిచయులతో అంటా ఉన్నాడు, మీరు మీ మతములో కలుపుకోవటానికి వేసేటువంటి వేషాలు ఇవన్నీ. మీరు ఏం కడుగుతా ఉన్నారు? ఏమి శుభ్రపరచవలసి ఉన్న దాన్ని శుభ్రపరచటం లేదు. గిన్నెలు ముంతలు కాదు శుభ్రపరచాల్సింది, హృదయమును శుభ్రపరచాలి. ఎందుకంటే మనిషిని లోపల నుంచి వచ్చేవే మనిషిని అపవిత్రం చేసి పాడు చేసి చివరకు వచ్చేసరికి ఆ మనిషి పరలోక రాజ్యానికి పోకుండా అడ్డుకుంటాయని చెప్పుకొచ్చాడు. అవివేకులారా, అంధులారా అన్నాడు వాళ్ళను. ఏమన్నాడు? 2 మాటలు. అవివేకులు అంటే తెలివి లేని వాళ్ళు, అంధులు అంటే గుడ్డివారు అని అర్థం. వాళ్ళ భక్తి ఎలా కనిపించి దేవునికి? అవివేకముగా తెలివి తక్కువ భక్తిలా కనిపించింది. వాళ్ళు చేస్తున్న భక్తి, వాళ్ళ మార్గం వారు దేవుని దృష్టిలో ఎలా కనిపించిందంటే గుడ్డి భక్తిలా కనిపించింది. అంధులారా, గుడ్డివారులారా అని అన్నాడు. అందుకే మనం ఏమి చేస్తూ ఉన్నామో తెలుసుండి మనం చేయాలి. మనం ఎరిగిన దానిని మనం ఆరాధించుచున్నాం. కొందరు దాన్ని ఎరుగకయే ఆరాధించుచున్నారు. యేసయ్య సమరయ పట్టణంలో చెప్పినటువంటి మాట. ఈ రాత్రి వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే, అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది అని ప్రశ్న మార్కు ఉంది అక్కడ. బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా అని అడిగాడు. ఏది గొప్పది? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టి పెట్టుకుంటున్నాడు, అందులో ఏమీ లేదు కానీ దాని పైనుండి అర్పణము తోడని ఒకడు ఒట్టి పెట్టుకుని కంటే చెప్పేదారు. ఇప్పుడు మనం ఏం పెట్టుకుంటా ఉన్నాం? ఒట్లు పెడతా ఉంటాం మనం. ఒకడికి బలిపీఠం తోడని, ఇంకొకటి దేవుడి మీద ఒట్టని. ఏం చెప్తాం మనం? దేవుడి మీద ఒట్టేసి చెప్తా ఉన్నాను, లేకపోతే ఇదిగో ఈ గుడి మీద ఒట్టేసి చెప్తా ఉన్నాను, ఇవి మనం అర్పణముల మీద ఒట్టేసి చెప్తా ఉన్నానని చెప్తాం. ఇవన్నీ కూడా దేవుడి దృష్టిలో తప్పుడు నిర్ణయాలు. వాక్యం ఏమి సెలవిస్తుంటే, పరిశుద్ధత అనే పదానికి గత రాత్రి దేవుడు మాట్లాడిన విషయం, చాలామంది భక్తుల జీవితాలు చూస్తూ వచ్చాము. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు, ఏ రకమైన పరిశుద్ధత దేవుడు కోరుకుంటాడంటే అందులో ఒకటి చెప్పాలి మనం. దావీదులాగా శుద్ధ హృదయము నాకు కలుగ చేయమని అడిగాడు. కీర్తనాకారుడు మాట్లాడుతుంటాడు, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయి, నాలో ఏదైనా అపవిత్రత ఉంటే దాన్ని బాగు చేయి అని అడిగాడు. కీర్తన గ్రంథము 93వ కీర్తన 5వ వచనంలో, దేవా యెహోవా ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమునుంది. 93వ కీర్తన 5వ వచనములో దేవునికి ఏది అనుకూలం? పరిశుద్ధతే దేవుని మందిరానికి. బంగారము అనుకూలం కాదు, వెండి అనుకూలం కాదు, ధనధాన్యాలు అనుకూలం కాదు. మరి ఏది అనుకూలం దేవునికి? పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఒక కేజీ బంగారం పట్టుకొచ్చి బలం మీద పెడితే ఆడు పరిశుద్ధుడని మనం చెప్పొచ్చా? ఆడిచ్చే కానుకను బట్టి పరిశుద్ధుడైపోతాడా? అలా ఎప్పటికీ జరగదు. వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది ఇక్కడ? అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? రోమా సంఘంతో పౌలు గారు కూడా అదే అన్నాడు. మీకు ఆసక్తి ఉంది కానీ మీ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదన్నాడు. ఆసక్తి ఉంది కానీ వాళ్ళకున్న ఆసక్తి తెలివిగా, జ్ఞానముగా దేవుణ్ణి ఆరాధించటం లేదు. వాళ్ళు ఆరాధించవలసిన పద్ధతిలో, స్తుతించవలసిన పద్ధతిలో వాళ్ళు ఆరాధించటలేదు, స్తుతించట్లేదు. అది దేవునికి నచ్చలేదు. పౌలు గారు కూడా అన్నారు, అపోస్తలుడు పౌలు గారు, అది జ్ఞానానుసారంగా లేదు. ఆరాధనలో కొన్ని మనుషులు తగిలించుకుని కొన్ని ఎగస్ట్రాలు ఆరాధన చేస్తూ ప్రజలను మప్పిస్తూ వాళ్ళే పరిశుద్ధులు, నీతిమంతులు అన్నట్లుగా వారు నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది దేవుడు చూడడు. ఆంతర్యములోంచి వస్తున్నటువంటి ఆరాధన దేవునికి ఇష్టం.
అందుకే ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలని చెప్పాడు. యాంత్రికమైనటువంటి ఆరాధన దేవునికి అసలు నచ్చదు. అవివేకులారా, గుడ్డివారులారా, బంగారమా, బంగారాన్ని పరిశుద్ధపరిచే దేవాలయం ఏది గొప్పది? రెండిట్లో బంగారాన్ని పరిశుద్ధపరిచే దేవాలయమా లేకపోతే బంగారం గొప్పదా? పరిశుద్ధపరిచేటువంటిదే గొప్పది, దేవాలయమే గొప్పది. 19వ వచనానికి వచ్చేసరికి మరలా అన్నాడు, అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠం. ఈ రెండిట్లో ఏది గొప్పది? అర్పణము గొప్పదా? అర్పణమును పరిశుద్ధపరిచేటువంటి బలిపీఠం గొప్పదా? పరిశుద్ధపరిచే బలిపీఠమే గొప్పది. ఏదా పరిశుద్ధ బలిపీఠం అంటే కనుక యేసుక్రీస్తు ప్రభులు వారే మన కొరకు ఒక బలి పశువుగా, ఒక బలిపీఠముగా మారిపోయాడు ఆయన. ఏది గొప్పది ఈ రెండిటిలో? దేవుడే గొప్పవాడు, బలిపీఠమే గొప్పది. కానీ జరిగేది ఏంటంటే బలిపీఠము లేకుండా అర్పణములు జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఆది కాలం నుంచి ఏం జరిగేదంటే ప్రజలు తప్పిదములు, పాపములు, అపరాధములు ఒప్పుకోవటానికి వారు చేసిన తప్పిదాన్ని బట్టి వారి సామర్థ్యం కొలతగా వాళ్ళు ఏం చేసేవారంటే తెల్ల గోవును కానీ, పావురాన్ని కానీ, ఎడ్లను కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ పట్టుకుని వచ్చి ఆ బలిపీఠం మీద, దహన బలిపీఠం మీద యాజకుల దగ్గర తెచ్చినప్పుడు దాన్ని వధించి రక్తములు సిందించి వారు ప్రోక్షణ చేసి పాప పరిహారార్థమై వారి నిమిత్తము దేవుణ్ణి వేడుకుంటూ ఉండేవారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఆ బలిపీఠాలు కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే ప్రభువే మన కొరకు బలి పశువు అయిపోయాడు, ఆయనే మన కొరకు బలిపీఠముగా మారిపోయాడు. అయితే ఇప్పుడు జరగవలసిందేంటి? ప్రార్థన బలిపీఠము కావాలి. దేని ద్వారా మనిషి పరిశుద్ధపరచబడతాడంటే ప్రార్థన అనబడుతున్న బలిపీఠము ద్వారా మనిషి పరిశుద్ధపరచబడతాడు. కానీ క్రైస్తవ్యములో చల్లారిపోయింది, తగ్గిపోయింది. ఏంటంటే ప్రార్థన బలిపీఠాలు లేక మనుషులు పరిశుద్ధపరచబడటం లేదు. ప్రార్థన బలిపీఠములు లేక, మోకాల అనుభవాలు లేక మనిషి పవిత్రుడిగా మారలేకపోతా ఉన్నాడు. అది ఎలాగూ సాధ్యమంటే నేను గత 2-3 దినాల క్రితం చెప్పాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రార్థన ద్వారానే పరిశుద్ధుడిగా మారాడు. అక్కడ అతడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి యెషయా ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేశాడు. నన్ను దహించు, పవిత్రపరచు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడునని ఏడ్చాడు. అతడు ప్రార్థన బలిపీఠం మీద తన తప్పిదములను వేసి ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అపరాధములు, లోపములు, బలహీనతలు, తప్పిదాలు దేని మీద వెయ్యాలి? బలిపీఠం మీదకి రావాలి. ఏ బలిపీఠం అది? ప్రార్థన అనబడుతున్నటువంటి బలిపీఠం మీదకి ఎప్పుడైతే మనం ఆ తప్పిదాలు, లోపాలు, బలహీనతలు తీసుకుని వచ్చి ఒప్పుకుని విడిచిపెట్టి ప్రార్థన ద్వారా యెషయాలాగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, దావీదులాగా అపరాధములను ఒప్పుకుని విడిచిపెట్టి కనికరం పొందుకుంటే పరిశుద్ధపరచబడతాము, పరలోకానికి హక్కుదారులు అవుతాము. కానీ లేనిదేమిటంటే క్రైస్తవ్యములో ప్రార్థన మొత్తం చల్లారిపోయింది. కన్నీటి అనుభవాలు పూర్తిగా ప్రజల్లోంచి పోయాయి. గంటల కొలదిగా ప్రార్థన చేసిన భక్తులు ప్రస్తుత దినాల్లో సుఖాలకు అలవాటు పడిపోయారు. ప్రార్థన జీవితాలు పూర్తిగా తొలగిపోయాయి. కానీ ఏది గొప్పదిగా వారు చూపించుకుంటా ఉన్నారంటే వాడు సంపాదించిన బంగారాన్ని బట్టి నేను చాలా గొప్పవాడిని అయిపోయానని ఒకడు చెప్తాడు. మరొకడైతే వాడు ధరించుకున్న తెల్లటి వస్త్రమును ధరించుకుని నాంత పరిశుద్ధుడు, గొప్పవాడు లేడని ఇంకొకడు చెప్పుకుంటా ఉన్నాడు. వారు ధరించుకున్నటువంటి వేషధారణ బట్టి వాళ్ళు పరిశుద్ధులుగా ప్రజల మధ్యలో వారు చూపించుకుంటున్నారు. యేసయ్య దానికి ఎక్కడా కూడా ఆయన అనుమతి ఇవ్వలేదు. ఆయన అంటా ఉన్నాడు, అయ్యో వేషధారులారా, 27వ వచనంలో, అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా కనబడును కానీ లోపల చచ్చిన వాని ఎముకలతోనూ సమస్త కల్మసముతోనూ నిండి ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ భక్తి నాకు ఎలా కనిపిస్తుందంటే సమాధుల్లా కనపడతాను. సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నాయి. సమాధి లోపల కుళ్ళి ఉంది, లోపల పురుగులు ఉన్నాయి. సమాధి లోపల దుర్వాసన ఉంది. కానీ పైన ఏముంది? అందమైన టైల్స్ ఉన్నాయి. సమాధి పైన మార్బుల్స్ ఉన్నాయి. సమాధి పైన అందముగా తయారు చేసి
యెహోవా భక్తుల మరణం దేవుని దృష్టికి విలువ గలదనేటువంటి లెటర్లు ఉన్నాయి పైన, వాక్యాలు ఉన్నాయి పైన. కానీ దాన్ని త్రవ్వితే లోపలే ఉన్నాయి, అంత కుళ్ళి ఉన్నది, పురుగులు ఉన్నాయి. వాక్యం సెలవిస్తోంది, మీ భక్తి వేషధారణ భక్తిలాగా ఉంది అన్నాడు. సున్నము కొట్టిన సమాధుల్లా కనపడతా ఉన్నారు, లోపల భక్తి లేదు, పైన మాత్రమే కనపడతా ఉంది. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మేము సంతకు వెళితే గిన్నెలు కడిగేస్తూ ఉన్నాము, కుండలు కడిగేస్తూ ఉన్నాము, ఇత్తడి పాత్రలు కడిగేస్తున్నాము, నీళ్లు జల్లుకుంటా ఉన్నాము అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రభు ఏం చెప్తా ఉన్నాడట, అవి ఏమి నేను చూడండి రబ్బాయ్, నువ్వు సంతకెళ్ళొచ్చి నువ్వు నీళ్లు జల్లుకున్నంత మాత్రాన పరిశుద్ధుడైపోవు, ఇంటిలో వస్తువులన్నీ కడిగినంత మాత్రాన పవిత్రమైపోదు. పవిత్రం జరగవలసింది హృదయములో జరగాలి, ఆంతర్యములో జరగాలి, లోన జరగాలి పరిశుద్ధత అనేది. ఎందుకంటే ఆయన నివసించేది కూడా లోనే. కొరింథీ పత్రిక ప్రకారం నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా అంటాడు. దేహము దేవునికి ఆలయం, ప్రభువు నివసించేది వెలుపల కాదు లోపల. యోహాను పత్రిక ప్రకారముగా ఏమి రాయబడతా ఉంది, లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు. ప్రభు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు, లోన ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ లోన ఉండాలంటే లోన ఏముండాలంటే పవిత్రత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధులుగాను పవిత్రులుగా మన ఉండిటి కొరకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యములో మనం ఎక్కడ చదివినా మనకేం కనపడుతున్నాడు, పై రూపమును దేవుడు ఎక్కడా చూడలేదు. అంతెందుకు, యెషయా ఇంటిలో ఉన్నటువంటి తన ఇంటి వారి దగ్గరకు తన బిడ్డల్లో ఒకరిని రాజుని చేయమన్నప్పుడు సమూయేలు వెళ్ళినప్పుడు కూడా సమూయేలు ఆంతర్యమని చూశాడు, సమూయేలు రూపమనే చూశాడు, కానీ ఆంతర్యాన్ని చూడలేకపోయాడు. పై రూపము చూసుకుని రాజులుగా వీరు సరిపోతారనుకున్నాడు, కానీ అసలు హృదయాంతరంగములు ఎరిగిన వాడు రాజుగా ఉండటానికి ఎత్తు లావు రంగు చూడన్న విషయం దైవజనుడు గుర్తించలేకపోయాడు. అది ఎప్పుడు గుర్తించగలిగాడు, అందరూ అయిపోయారు, వీళ్ళెవరూ కాదంటే మరి ఇంకెవరు ఉన్నారని ఇంకొకడు ఉంటాడు, వయసుకు సరిపోడు, రాజరికానికి సరిపోడు వాడు, వాడంత జ్ఞానము లేదు, చదువు లేదు, గొర్రెలు కాస్తా ఉన్నాడు, వాడు చిన్నోడు అంటే వాడిని రప్పించాడంటే ప్రభువు అంటాడు వాడే నాకు కావలసినోడు అన్నాడు. ఎందుకన్నాడు, దైవజనుడు తన్నాడు, సమూయేలు నువ్వు పై రూపము చూస్తున్నావు కానీ నేను హృదయాన్ని చూస్తా ఉన్నా, నేను ఆంతర్యాన్ని చూస్తా ఉన్నాను. దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా మనస్సు ఎరిగిన వాడు, వాడు కావాలి నాకంటాడు. భక్తి అంటే నన్ను మెప్పించడానికి నిన్ను మెప్పించడానికి చేసేది కాదు. భక్తి అనేది ప్రభువును మెప్పించగలిగిన భక్తి మనం చేయాలి. ఆ ఉన్నటువంటి 7 చేయలేని భక్తి ఆ ఇంటిలో దావీదు చేశాడు. ఒకరిని మెప్పించడానికి చేసే భక్తి అవుతుంది, వేషధారణ అవుతుంది. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నమ కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా కనపడుతూ ఉన్నాయి కానీ లోపల కుళ్ళితో ఉన్నదని చెప్పుకొచ్చాడు. కాబట్టి ఈ రాత్రి ప్రభు మన నుండి ఏం కోరుతా ఉన్నాడంటే, లోన ఆంతర్యములో పరిశుద్ధతను కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనలో ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు గనుక. ప్రభు ఒక మాట చెప్పాడు, నేను హృదయపు వాకిటిలో ఉండి తట్టుచూ ఉన్నానన్నాడు. ఎందుకు, నీవు నా స్వరము విని నీవు తలుపు తీస్తే నీవు నాతో నేను నీతో కలిసి భోజనం చేస్తాను. దేవుని ఆశ ఏమిటంటే మనము ఆయనతో ఉండాలని, ఆయన మనతో ఉండాలని, మనము ఎల్లప్పుడూ వారితో ఉండాలని. తల్లిదండ్రులు ఎప్పుడు కోరుకునేది ఏంటంటే ముదిమి వచ్చే వరకు నా బిడ్డలు నాతోనే ఉండాలని కోరుకుంటారు. పరలోకపు తండ్రి సృష్టికర్త అయిన దేవుడు ఈ ఊపిరి ఉన్నంత వరకు మనము ఆయనతో బ్రతకాలని, ఆయనతో ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆ ఆశయాలు నెరవేర్చలేక తండ్రి మనతో కలిసి ఉండే విధముగా మనం ఆయనకు సౌకర్యాన్ని పరిశుద్ధతను ఏర్పరచుకుపోగా ప్రభువు మనలో నివసించలేక బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు. దెయ్యాలు పట్టుకున్నటువంటి ఒక వ్యక్తికి అపవిత్రాత్మలు వదలగొట్టి వెళ్తే అపవిత్రాత్మలు వెళ్ళిపోయాయి. కానీ వెళ్ళిపోయిన తరువాత అతడు కార్యాలు చేస్తున్న దేవుణ్ణి మర్చిపోయాడు. మరలా అపవిత్రుడిగా బ్రతుకుతే వాక్యం సెలవిస్తుంది, ఒక వ్యక్తి ఒక దెయ్యము వెళ్ళిపోయాక 7 దెయ్యాలు తెచ్చుకున్నాడు మరలా. ఎందుకు, అతని లోపల ఊడ్చి అమర్చబడి ఉన్నది అని ఉంది. లోపల భక్తి లేక, పరిశుద్ధత లేక, నీతి లేక ఉంటే ఆ సాతానుడు వెళ్ళిపోయినోడు కొద్ది రోజుల తరువాత మరలా వచ్చేసాడు. వాడు ఒక్కడే రాలేదు, తనకంటే చెడ్డవైన 7 దెయ్యాలు తెచ్చుకున్నాడు. వాడు ఎవరు ఇచ్చారు అవకాశాన్ని,
మనమే ఆ అవకాశాన్ని ఇస్తా ఉన్నాం. గతము కంటే ఇప్పుడు మరింతగా దేవునికి దూరమైపోతా ఉన్నాము. దూరమైపోవటం వల్ల కలిగింది ఏంటంటే అపవిత్రాత్మలు మనలో చోటు చేసుకుంటాయి. ఆ మనిషిని గలిబిలి చేస్తూ సమాధానము లేక, ప్రశాంతత లేక, అనారోగ్యమునికి గురి చేస్తూ అశాంతిని గురి చేస్తాయి. అపవిత్రాత్మలు ఒక మనిషిలో ఉంటే ఏం జరుగుతుందంటే మార్కు సువార్త 5వ అధ్యాయం ప్రకారముగా అతనికి సమాధానము లేకుండా చేస్తాయి. సమాధానము లేకుండా చేసి ఏం చేస్తూ ఉన్నాయి? ఇంటిలో ఉండవలసిన వాడిని, బంధువులతో కుటుంబంతో బ్రతకవలసిన వాడిని కుటుంబానికి దూరం చేసి ఎక్కడికి తీసుకెళ్ళిపోయేట? సమాధులలో వాసము చేయవాడనుంది. ఇంటిలో బ్రతకవలసిన వాడు అన్నలతో, తమ్ముళ్ళతో, కుటుంబంతో, తల్లితో, తండ్రితో, భర్తతో, భార్యతో ఉండవలసిన వ్యక్తులు వారు వేరుగా బ్రతుకుతూ ఉన్నారంటే కారణం అపవిత్రాత్మలు వారిని గలిబిలి చేయటం వలన. వాడిని ఇంటిలో ఉంచాలని ప్రయత్నం చేసి వాడిని గొలుసులతో కడుతూ ఉంటుంటే తుత్తు నీళ్లుగా వాటిని తెంపేస్తూ ఉన్నాడు గొలుసులు అన్నాడు. ఎందుకంటే వానిలో శానా దెయ్యములు ప్రవేశించాయి గనక. వాడు ప్రజలలో ఉండవలసిన వాడు సమాధుల్లో ఉంటా ఉన్నాడు. కారణాలు ఏమిటంటే దురాత్మల తనలోనికి ప్రవేశించాయి. ఎందుకు ప్రవేశించాయి అని అడిగితే భక్తి లేకపోవటం వలన, పరిశుద్ధత లేకపోవటం వలన అపవిత్రాత్మలు వచ్చి మరల తనలోనికి ప్రవేశిస్తాయి. ఈ రాత్రి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? దేవునికి మనం దూరముగా ఉంటా ఉన్నామంటే అర్థం ఏమిటంటే అపవాదికి మనము దగ్గరగా బ్రతుకుతూ ఉన్నామని. శోధనకు, కీడునకు, చివరికది మనలను అగాధములోనికి త్రోసివేయటానికి అది తీసుకుని వెళ్ళిపోతుంది. దేవునికి దగ్గరగా ఉన్నటువంటి ఆదామవ్వలు ఒక రోజున దాక్కోవలసిన కర్మ పట్టిందంటే కారణం ఏమిటంటే అప్పటికే వీళ్ళ స్నేహం ఎవరితో వెళ్ళిపోయింది? అపవాది దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రతిరోజు దేవుణ్ణి కలిసేటువంటి ఆదామవ్వలు దేవుణ్ణి చూసి దాక్కోవలసినటువంటి పరిస్థితి సంభవించిందంటే అపవిత్రాత్మ వారిని ఆకర్షించింది, చేర తీసుకున్నాడు. నీతిని, భక్తి నుంచి, యథార్థత నుంచి పూర్తిగా అతన్ని తొలగించాడు. కనుక వారిద్దరూ అపవాది యొక్క తంత్రములలో చిక్కబడ్డారు. ఈ రాత్రి దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే ప్రభు ఆంతర్యాన్నే చూస్తాడు, హృదయాన్నే చూస్తాడు, లోన ఉన్నటువంటి మనసునే చూస్తాడు, నీ భక్తినే చూస్తాడు. కాబట్టి గిన్నెయు పల్లెమును బయట కడగటం వల్ల ఉపయోగం లేదు. ప్రభు చెప్పాడు, మీరు గిన్నెయు పల్లెమును వెలుపల కడుగుదురు కానీ లోపల అది దోపుతో ఉన్నది, చెత్తతో ఉన్నది అంటాడు. పల్లెము బయట కడగతే ఉపయోగమే ఉంది? లోపల కడిగే ప్రయత్నం చేయాలి. అయ్యో వేషధారులారా, ఏది గొప్పది అని అడిగితే ప్రభు చెప్పాడు, అవివేకులారా, అందులారా, అర్పణము గొప్పదా? అర్పణమును పరిశుద్ధపరిచే బలిపీఠము గొప్పదా? ఏది గొప్పది ఈ రాత్రి? అర్పణమా, బలిపీఠమా? అర్పణమా, బంగారమా? ఈ రెండింటికి మనము తేడా తెలుసుకోవాలి. పరిశుద్ధులుగా మారటానికి మనమిచ్చే బలులా, కానుకలా, బంగారాలా, లేకపోతే నీ మనస్సు పరిశుద్ధపరచబడటమా? ఏది గొప్పది? బంగారం ఇచ్చుట వల్ల కాదు పరిశుద్ధపరచబడడం. దేనివల్ల పరిశుద్ధపరచబడతాం? మనము హృదయమును శుద్ధి చేసుకున్నట ద్వారా, వాక్యముతో మళ్ళీ మనం కడుగుకొనుట ద్వారా. మలాకి గ్రంథం 3వ అధ్యాయం ప్రకారంగా నేను సాకలవాని సబ్బు వంటి వానను కాదా అని అడిగాడు. కాబట్టి వాక్యం అనేటువంటి సబ్బు ద్వారా మనల్ని పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. అర్పణముల ద్వారా పరిశుద్ధపరచబడం కానీ అర్పణమును అర్పించేటువంటి బలిపీఠం ద్వారా పరిశుద్ధపరచబడతాం ఈ రాత్రి. ఆ బలిపీఠం ఏదంటే ప్రార్థన. మరి ఆ ప్రార్థన జీవితం మనలో ఉన్నాయా? మనల్ని మనం ఈ రాత్రి ప్రశ్నించుకోవాలి. పరిశుద్ధులుగా మనము బ్రతకలేకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఒకటే ఒక కారణం, ప్రార్థన చల్లారిపోవటం వలన. ఏమీ చేయలేం, మనం పరిశుద్ధంగాను బ్రతకలేము, మనం అనుకున్నది ఏది కూడా జయించలేము. మనం కారణాలు ఏమిటంటే బలిపీఠం ఎప్పుడో ఆరిపోయింది, బలిపీఠం ఎప్పుడో కూలిపోయింది, బలిపీఠం ఎప్పుడో పడిపోయింది. ప్రార్థనా బలిపీఠాలు లేకపోవటం వలన మనం దీవెన చూడలేకపోతా ఉన్నాం. అబ్రహాముకు లోతుకి తేడా ఏమిటంటే అబ్రహాము అతడు ప్రార్థనా బలిపీఠాలు కడతా ఉండేవాడు, లోతు దాన్ని చేయలేకపోతా వచ్చాడు. అబ్రహాము దినదినం ఆశీర్వదించబడ్డాడు. లోతు తను సంపాదించి పట్టుకెళ్ళినవి కూడా చివరకు వచ్చేసరికి చిల్లుగా తెచ్చుకోకుండా కట్టిన బట్టలతో మాత్రమే తిరిగి వచ్చాడు. అది కూడా వెళ్ళిన వారందరూ తిరిగి రాలేదు. తన భార్యను కూడా పోగొట్టుకుని 2 కుమార్తెలు తీసుకుని సుదేమనిచి వెనక్కి వచ్చాడు. కారణం ఏమిటంటే ఎంత సమృద్ధితో వెళ్ళాడు అంత ఖాళీ చేతులతో వచ్చాడు. కారణం ఏమిటంటే లోతు జీవితంలో ప్రార్థన బలిపీఠం లేకపోవటం వలన. ప్రార్థన బలిపీఠం మీద మన అర్పణలు ఉండాలి,
ప్రార్థన అనబడుతున్న బలిపీఠము కట్టుకోగలిగితే మనం అర్పించే ప్రతి అర్పణ అది ఏదైనా ప్రభు అంగీకరిస్తాడు. అందరూ గొప్ప గొప్ప కానుకలు ఇస్తే ఒక విధవరాలు తన దగ్గర ఒక దేనారం వేస్తే అమ్మా వీళ్ళందరికంటే ఎక్కువ ఇచ్చావు నువ్వు అన్నాడు. ఎందుకన్నాడు ఆ పదాన్ని? అందరికంటే ఎక్కువ ఇచ్చిన వారినే ఆయన మాట్లాడకుండా ఆ ఒక దేనారం ఇచ్చినటువంటి వ్యక్తిని ఎందుకు ఆయన మాట్లాడాడు? ఆమె హృదయ ఆంతర్యములోంచి దేవునికి ఇచ్చింది ఉన్నది కాస్త దేవునికి ఇవ్వగలిగింది. అంతేకాదు ఆమె ప్రార్థన బలిపీఠం మీద అర్పించింది, పరిశుద్ధతో అర్పించింది. అది ప్రభువుకు అంగీకారం అయింది. ఈ రాత్రి ఎంత ఇచ్చావు ఏమి ఇచ్చావని కాదు, కానీ మనం ఇచ్చేది అది దేవుని బలిపీఠం మీద పరిశుద్ధమైనటువంటి అర్పణగా మారాలి. ఏబేలు కయ్యేలు ఇద్దరూ ఇచ్చారు, కానీ ఏబేలు అర్పణ అంగీకరించబడ్డాది. ఏబేలు అర్పణములు యథార్థత ఉంది, పరిశుద్ధత ఉంది. కయ్యేను అర్పణములు అది లేదు. వాడు అర్పించేటప్పుడే హృదయములో పరిశుద్ధత లేదు, యథార్థత లేదు అని వాక్యం ఈ రాత్రి మాట్లాడుతూ ఉంది. ఏది గొప్పది? బంగారమా? బంగారాన్ని పరిశుద్ధపరిచే దేవాలయమా? లేక అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరిచే బలిపీఠమా? ఏది గొప్పది ఈ రాత్రి? పరిశుద్ధపరిచే దేవాలయం గొప్పది. అర్పణ కంటే విలువైనది బలిపీఠము, ప్రార్థన గొప్పది. అది ఈ రాత్రి మన జీవితాల్లో సంపాదించుకుందాం. అట్టి కృపదేవుడి రాత్రి మనకు దయచేయునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. సమయం అయిపోయింది. ఇప్పటికి ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా జరిగిపోయింది. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.